నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ మీటర్లకు ఒకే సెల్ నెంబర్ నమోదు చేసి ఉంటే అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. ఓబీసీ జిల్లా కార్యదర్శి కోకిలిగడ్డ శ్రీనివాసరాజు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి భోజన వసతి కల్పించాలనుకునేవారు తనను సంప్రదించాలి. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు. ఆధార్ కార్డుల్లో సమస్యలు ఉన్నవారు ఆధార్ సెంటర్లను సంప్రదించి సరిచేసుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. కర్లపాలెం అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి శివాలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, భస్మాభిషేకం ఆలయ అర్చకులు వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సోమవారం మాస శివరాత్రి స్వామివారి పుట్టినరోజు అంటే ఆరుద్ర నక్షత్ర రోజున కావున విశేషమైన ఈ రోజున స్వామివారికి రుద్రాభిషేకం తదుపరి భస్మాభిషేకం నిర్వహించాము. భక్తులందరూ చాలా విశిష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పూజాకరం చేశారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయానికి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్, ఓఎస్డీకి వరప్రసాద్ శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఇంద్రశక్తి అలంకారంలో శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ప్రదక్షిణం గావించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి వేదాశీర్వచనం జరిపించి శ్రీ అమ్మవారి శేషవస్త్రం జ్ఞాపిక ప్రసాదములు అందజేయడం జరిగిందని దేవస్థానం నిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియపరిచారు. భవనంవారిపాలెంలోని రెడ్డిపాలెం సెంటర్ వద్ద శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు పిట్టువారిపాలెం భజన బృందం మరియు గ్రామంలోని భక్తులచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆధార్ కార్డులలో సమస్యలు ఉన్నవారు ఆధార్ సెంటర్లను సంప్రదించి సమస్యలను సరిచేసుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, గణపవరం, పాతనందాయపాలెం గ్రామాలలో ఆధార్ సెంటర్లు ఉన్నాయన్నారు. నూతన ఆధార్ కార్డులు, ఆధార్ ఫోన్ లింకులు, ఆధార్లో తప్పులు, అప్డేట్లు చేసుకోవాల్సిన వాళ్ళు ఆయా సెంటర్లను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మనకి ఆధార్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో భాగంగా కర్లపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఆధార్ సెంటర్ ఉంది. కాబట్టి దీన్ని కర్లపాలెంలో మండలంలో ఉండే ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. దీనికి ఏంటంటే న్యూ ఆధార్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ లింక్ చేయించుకోవటం కానీ, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే అవి చేయించుకోవటం కానీ, అదేవిధంగా కొత్త ఆధార్ కార్డు తీసుకోవటం, తర్వాత అప్డేషన్ చేయించుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆధార్ కార్డులు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి కర్లపాలెం మండలంలో ఈ యొక్క మీ ఆధార్కి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయించుకోవాల్సిందిగా తెలియపరచబడింది. అదేవిధంగా గణపవరంలో కూడా ఒక ఆధార్ సెంటర్ ఉంది. అదేవిధంగా పాతనందాయపాలెంలో కూడా ఒక ఆధార్ సెంటర్ ఉంది. కర్లపాలెం మండలం మొత్తం 3 ఆధార్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఆధార్ సెంటర్లో మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరచబడింది. కర్లపాలెం మండలంలో జరుగుతున్న సర్వ్ ఓటర్ల సర్వే కార్యక్రమంలో 96% రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తహసీల్దార్ రవీంద్ర కుమార్ అన్నారు.
కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఇంకా 2 రోజులు సమయం ఉండగా 4% మంది మాత్రమే ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్లిన వారు, పని మీద బయట ఊరు వెళ్లిన వారు కానీ వచ్చి స్థానిక సచివాలయంలో బిఎల్ఓలను కలిసి నమోదు చేసుకోవాలని సూచించారు. మన కర్లపాలెం మండలంలో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. మొత్తం పోలింగ్ బూత్లో 47 ఉన్నాయి. 47లో మనం 96% ఇప్పటి వరకు 96% కంప్లీట్ చేశాము. రేపటిలోగా 80% ఒకవేళ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కనుక ఎవరైనా ఓటర్ మిస్ అయి ఉంటే మీరు మ్యాపింగ్ చేసుకోండి. ఆ కన్సర్న్ బిఎల్ఓతో కలిసి వాళ్ళతో మాట్లాడుకొని మీకున్న ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయ్యింటే మళ్ళీ కష్టం అవుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా మీ యొక్క ఓటుని వినియోగించుకోవడానికి బిఎల్ఓని కంపల్సరీ కలిసి అది మీ యొక్క ఎక్కడైతే ఓటు ఉందో దాన్ని మీరు కంపల్సరీగా ఓటు వేయడానికి అవకాశం మళ్ళీ ఓటు పోయిందంటే మళ్ళీ టైం పడుతుందండి తీసుకోవడానికి. ఇప్పుడే ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. బిఎల్ఓ కూడా మీ యొక్క సచివాలయంలో ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఓటర్, ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించాలండి. ఒకవేళ ఊరినా కూడా ఏదైనా ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా రేపు మధ్యాహ్నంలోపు 80% వచ్చి మీ బిఎల్ఓని కలుసుకొని ఈ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించవలసిందిగా కోరాలి. గత 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఫిర్యాదుదారులకు భోజన వసతులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు అన్నారు. ఎంసీ తెరామయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రవిబాబు ప్రత్యేకంగా స్వీట్స్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటే తనను సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సీతారామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు బుర్లే రామసుబ్బారావు, రమణబాబు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా బాపట్ల కలెక్టరేట్ ముందు అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. ఈ రోజున ప్రత్యేకంగా ఒక దాత తన యొక్క తండ్రి అయినటువంటి మోరే సీతారామయ్య గారి జ్ఞాపకార్థం రవిబాబు గారు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన జిలేబీలు వాళ్ళ నాన్నగారికి ఇష్టము అని చెప్పడం చేత మేము జిలేబీలు వారి యొక్క దాత యొక్క కోరిక ప్రకారం చేయించి వాటిని ఈ రోజున అందరికీ ఒక స్వీట్గా అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాల్లో భోజనం మనం పెడుతున్నాం. ఎవరైనా ఏదైనా చేయించుకోదలుచుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే వారు కోరిక మేరకు వాటిని అందరికీ అందించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సీతారామయ్య గారి యొక్క ఆత్మకు చక్కగా శాంతి కలగాలని వారి సమస్యల సందర్భంగా ఆ మోడీ రవిబాబు గారికి రెడ్ క్రాస్ తరఫున మా కృతజ్ఞతలు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 2 విద్యుత్ మీటర్లను ఒకే సెల్ నెంబర్కి అనుసంధానం చేయడం వల్ల అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. 2 మీటర్లకు ఒకే నెంబర్ ఉండే నిరుపేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మామిడి రమేష్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి గత ప్రభుత్వంలో ఆధార్ లింకుతో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క ఆధార్కి 2-3 లింకులు చేయటం అనేటువంటిది జరిగింది. వాటి వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పాలకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అలానే సిఐఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో పోస్టల్ ఆక్వా అథారిటీ అనేటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి రైతులకి సబ్సిడీ రూపేణా ప్రభుత్వం వారు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పంపిణీ చేయవలసి ఉంది. దాన్ని ఈ రోజు వరకు ఒక్క యూనిట్ కూడా వాళ్ళకి సబ్సిడీ రూపేణా పంపిణీ చేయటం అనేటువంటిది జరగలేదు. దీన్ని కూడా మేము అడిగితే దాన్ని సమగ్రంగా వాళ్ళు దర్యాప్తు చేసి దీని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పని మాకు వాగ్దానం చేయడం జరిగింది. కనెక్షన్లు అంటే అవి మేమేం చేస్తున్నామంటే ఒక ఆధార్ మీద ఒక కనెక్షన్ ఉండేది.
వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు వేరేగా 2-3 కనెక్షన్స్ చూపించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ కట్ చేయడం జరిగింది. దాన్ని రీషెడ్యూల్ చేసి వాళ్ళకు ఉన్నది ఒక కనెక్షనే కానీ చూపించడం ద్వారా 2 కనెక్షన్లు ఉన్నాయి అనేటువంటిది చూపించడం వలన వాళ్ళు పెన్షన్ అనేటువంటిది కోల్పోవడం జరిగింది. అలా వాటిని రీషెడ్యూల్ చేసి మేము కంపల్సరీ దర్యాప్తు చేస్తామని చెప్పని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ మీటర్లకు ఒకే సెల్ నెంబర్ నమోదు చేసి ఉంటే అటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. ఓబీసీ జిల్లా కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి భోజన వసతి కల్పించాలనుకునేవారు తనను సంప్రదించాలి. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు. ఆధార్ కార్డుల్లో సమస్యలు ఉన్నవారు ఆధార్ సెంటర్లను సంప్రదించి సరిచేసుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.